శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరు కూడా శ్రీమాత్రే నమః అని కమెంట్ పెట్టాలని కోరుకుంటున్నాను. స్త్రీలు ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువు అయి ఉంటుంది. మరి అవి ఏమిటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఇల్లు చూసి ఇల్లాల్ని చూడాలి అన్నారు మన పెద్దలు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచిన చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. శాస్త్రం ప్రకారము మహిళలు తమ రోజువారీ కార్యక్రమాలను ఒక క్రమ పద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేస్తుంది. ఒక ఇల్లు బాగుండాలన్నా ఆ ఇంట్లో వారి ఎదుగుదలకైనా ఆ ఇంటి ఇల్లాలు తీరు మూల కారణం అని చెప్తూ ఉంటారు. సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి. బారెడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంటిని దరిద్ర దేవత వెంటాడుతుంది. ఇంట్లో నిర్వహించే మంచి పనులను ఏవైనా శుక్లపక్షంలోనే చేయాలి. అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకు చేయాలి. చాలామంది స్త్రీలు రాత్రి సమయంలో గాజులు కమ్మలు తీసి నిద్రపోతారు. కానీ అలా చేయరాదు. స్త్రీలు నలుపు రంగు వస్తువులను వాడటం కానీ నలుపు రంగు బట్టలను కట్టుకోవడం కానీ ఎప్పటికీ చేయకూడదు. ప్రతిరోజు భోజనానికి ముందు కాకికి అన్నం పెట్టాలి. ఇలా చేయడం వలన పితృదేవతలు సంతృప్తి చెందుతారు. స్త్రీలు ఎప్పుడు జుట్టు విరబోసుకుని ఉండకూడదు. ఇది జ్యేష్ఠాదేవి స్వరూపము. ఇది ఇంట్లో మంగళ కార్యములకు విఘ్నం కలిగిస్తుంది. అలాగే శుక్రవారం నాడు కానీ జీతం వచ్చిన వెంటనే కానీ ముందుగా ఉప్పును కొనండి. ఇలా చేయడం వల్ల మీ సంపద వృద్ధి కలుగుతుందని చెప్తారు. ఆడవాళ్ళు కాలుపై కాలు వేసుకొని కూర్చోవడం, కాళ్ళు ఆడిస్తూ కూర్చోవడం, ఎక్కువగా ఊగుతూ ఉండడం వంటి పనులు చేయకూడదు. ఇవి దరిద్ర హేతువులే కాక శరీరంలోని ఎముకలు బలహీనమై త్వరగా విరిగే అవకాశం ఉంది. ఎదుటివారికి ఏవైనా ఇచ్చేటప్పుడు కుడి చేతితో మాత్రమే ఇవ్వాలి. ఎడమ చేతిని ఉపయోగించకూడదు. చాలామంది స్నానం చేసిన తర్వాత బకెట్లో నీళ్లను వదిలిపెట్టి వస్తూ ఉంటారు. అలా బకెట్లో నీళ్లను వదిలిపెట్టకూడదు. ఆ మిగిలిన నీటితో ఎవరైనా స్నానం చేస్తే ఆ వ్యక్తికి కష్టాలు ప్రారంభం అవుతాయి. సుమంగళి స్త్రీలు రాత్రివేళ అలిగి ఆహారము తినకుండా నిద్రించకూడదు. ఉదయం నిద్ర లేవగానే భూదేవికి నమస్కారము చేస్తే చాలా మంచిది. సూర్యాస్తమయం అయ్యాక ఇంటిని ఊడవకూడదు. దీనివల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అయ్యే అవకాశం ఉంది. సాయంత్రం నిద్రపోయే ముందు వంట పాత్రలు వంటగది ఖచ్చితంగా శుభ్రం చేయాలి. ఇలా చేసిన తర్వాతే నిద్రపోవాలి. లేదంటే లక్ష్మీదేవి అలుగుతుంది. వివాహమైన స్త్రీలు తలస్నానము చేసిన తర్వాత జుట్టు తడిగా ఉంటే కుంకుమను పెట్టుకోకూడదు. జుట్టు ఆరిన తర్వాత మాత్రమే కుంకుమను పెట్టుకోండి. స్నానం చేసిన జుట్టును అలాగే వదిలేస్తే జుట్టులోకి చాలా త్వరగా ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. శుక్రవారం రోజున స్త్రీలు పాదాలకు పసుపు పూసుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. రాత్రిపూట తలస్నానం చేయకండి. మంగళవారం మరియు శుక్రవారం రోజున ఇంట్లో బూజు దులిపే పని అస్సలు పెట్టుకోకండి. ఇలా చేస్తే ఏలినాటి శని మిమ్మల్ని పట్టి పీడుస్తుంది. అలాగే చాలామంది మహిళలు సౌకర్యంగా ఉంటుందని జుట్టుని విరబోసుకొని నిద్రపోతారు. కానీ ఇలా అసలు చేయకూడదు. జుట్టు విరబోసుకొని పడుకోవడం మనుషులు చేసే పని కాదని, రాక్షసులు చేసే పని అని పండితులు సూచిస్తూ ఉన్నారు. స్త్రీలు శుక్రవారం రాత్రి పడుకునే ముందు మీ ఇంటి గుమ్మం ముందు ఒక చిన్న దీపం వెలిగించండి. ఈ పరిహారం చేయడం ద్వారా మీ ఇంట్లోకి రాత్రికి రాత్రే లక్ష్మీదేవి సిరి సంపదలను తీసుకుని వస్తుంది. తద్వారా ఇంట్లో ఆనందం శ్రేయస్సు కలుగుతుంది. తథాస్తు దేవతలు సాయంత్రం సమయంలో సంచరిస్తుంటారని అంటారు. వీళ్ళు తిరిగేటప్పుడు మనం ఏదైనా చెడు అనుకుంటే వెంటనే జరిగిపోతుందట. అందుకే తథాస్తు దేవతలు ప్రయాణించే సాయంత్రం సమయంలో ఎప్పుడూ చెడు మాట్లాడకుండా మంచే మాట్లాడండి. అప్పుడు మీకు అంతా మంచే జరుగుతుంది. అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదముతో దీపారాధన చేయాలి. నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం ఆవునేతి దీపం పెట్టాలి. ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఉప్పును రాత్రి వేళల్లో చిన్న పొట్లాలుగా కట్టి అన్ని గదుల్లోనూ ఉంచాలి. తెల్లవారిన తర్వాత ఇంట్లో గృహిణి ఎవరితో మాట్లాడకుండా ఉప్పును తీసి పారివేయాలి. ఇలా చేస్తే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోయి లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది.
వేప చెట్టు ఎవరి ఇంట్లో అయితే తనంతట తానే మొలకెత్తుతుందో ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలతో బాధపడతారు. కాబట్టి దానిని తీసివేసేయడం మంచిది. ఇంట్లో సాలెగూళ్ళు ఉంటే అవి దరిద్ర హేతువులు కాబట్టి ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. స్త్రీలు ఉదయం నిద్రలేచిన వెంటనే తమ నుదుటిపైన బొట్టు ఉండేలాగా చూసుకోవాలి. స్త్రీలు మొహం కడుక్కోకుండా వంటగదిలోకి వెళ్ళకూడదు. అలాగే నిద్ర లేచిన వెంటనే ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు. స్నానం చేయకుండా బీరువాను అసలు ముట్టుకోకూడదు. కొందరు స్నానం చేయకుండానే బీరువాలోని డబ్బులు తీస్తూ ఉంటారు. కానీ అస్సలు చేయకూడదంట. ఇలా చేస్తే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయంట. అంతేకాకోకుండా స్నానం చేయకుండా తల దువ్వుకోవడం, తులసి చెట్టును తాకడం కూడా అస్సలు చేయకూడదంట. స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ల ఉప్పు వేసుకొని స్నానం చేస్తే మీకు ఉన్న దిష్టి పోతుంది. బయటకు వెళ్లే ముందు ఛాతీ పైన చిన్న కాటుక పెట్టుకుంటే ఎదురు దిష్టి తగలదు. నిద్ర లేవగానే దుప్పటిని మంచం మీద పడేసి రాకూడదు. అలా దుప్పటి మడత పెట్టకుండా వస్తే దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుందట. కొంతమంది రాత్రిపూట బట్టలు ఉతుకుతారు. వాస్తుశాస్త్ర ప్రకారం రాత్రిపూట బట్టలు ఉతకడం మానేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో అశాంతి నెలకొంటుందట. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆవును చూడడం చాలా శుభప్రదం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.